నాకు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కోసమని శైలు బ్రెడ్ ఇచ్చిందండి. ఆ బ్రెడ్ చీమలు పట్టేశాయి. సరే మనకి పొలంలో కొరత ఉందని ఇదిగోండి ఈ వాటర్ యాపిల్స్ కట్ చేస్తున్నాం బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి. ఇన్ని ఉన్నాయి కదా, శుభ్రంగా బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. మంచిగా జరిగిందిలేండి. మన బ్రేక్ఫాస్ట్ ఈరోజుకి వాటర్ యాపిల్స్. ఇంత అదృష్టం ఉండాలి ఇలా ఆల్టర్నేట్ బ్రేక్ఫాస్ట్ దొరకడానికి. లెట్స్ ఎంజాయ్ వాటర్ యాపిల్స్ టుడే. Yummy fresh water apples for breakfast, organically grown at Mohonamadilo. ఆహా, అందులో కాయలు కనబడే కొల్ల ఈడేసి ఏడ నీటి ముందు కాయలు కనబడాయి. ఆ రౌతు కనబడదు, ఈ రౌతు కనబడదు. ఏం కాదు మరి ఇంకొంచెం వెయ్యి, సరిపోదు. వెయ్యి, సరిపోదు, ఇంకొంచెం వేయాల. గీ కట్టలే కట్టెలా జర్ర కట్టెలెత్తే ఉంటా మాడిపోతే పొగ తగలద్దు మనకి, దూరమే ఉండాలి. అవి మనకి తగలద్దు పొగ, ముఖం ఉబ్బిపోతుంది ఇట్లా. ఆంధ్రాలో కోనపాలెం అనే విలేజ్ ఒకటి ఉందండి. సో ఆ విలేజ్లో సమ్మర్ హాలిడేస్కి వెళ్ళాను. అక్కడ మా కజిన్ నేను ఫారెస్ట్ నుంచి జీడికాయలు తీసుకురావటం జరిగింది. సో అది తీసుకొచ్చి ఇంటి ముందల ఇలాగ మంట పెట్టి కాల్చామన్నమాట. అయితే మేము చాలా చిన్నపిల్లలం, అస్సలు ఐడియా లేదు ఎలా చేయాలో ఏం చేయాలో అని. సో ఇలా మంట పెట్టి దాని చుట్టూ కూర్చుని కాలుస్తున్నాం అన్నమాట. అయితే మా కజిన్ పాపం అదే స్మోక్ వచ్చే డైరెక్షన్లోనే కూర్చున్నాడు. ఆ ఎదురుగా వచ్చే స్మోక్ని అలాగే పీలుస్తూ ఫేస్కి అంతా తగులుతూ ఉందన్నమాట స్మోక్ కూడా. సో విత్ ఇన్ నో టైం అండి ఫేస్ అంతా ఇలా ఒకలాగా ఉబ్బిపోయి తను ఊపిరి పీల్చుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాడనమాట. ఇంకా భయపడిపోయి చుట్టూ ఉన్న పెద్దోళ్ళని పిలిస్తే వాళ్ళు ఫుల్ తిట్టారు. అరే మీరు కూర్చుని చేసే పని ఇదా, ఏదో చలిమంట వేసుకుంటున్నాము అందుకనే దూరం నుంచి చూస్తూ ఊరుకున్నాము, ఎంత పని చేశారా పిల్లలని ఫుల్ తిట్టారు. లక్కీలీ అంత పెద్ద డ్యామేజ్ ఏం అవ్వలేదులే అండి. ఒక గంట లోపల అంతా తన ఫేస్ కానివ్వండి ఊపిరి కూడా నార్మల్గా మళ్ళీ ఒక గంట వ్యవధిలో అంతా సెట్ అయిపోయింది. జర ఇట్లానే కుప్పలు ఎక్కడ ఉండని, అవి కిందకి ఇవి పైన. జీడిపప్పు షెల్లో ఐవీ యాసిడ్ అని ఒక పాయిజనస్ యాసిడ్ ఉంటుంది. ఆ షెల్ని మనం ఒట్టి చేతులతో పట్టుకుని విరగొట్టి జీడిపప్పు తీసుకుందాం అనుకున్నా కూడా మన చేతుల మీద స్కిన్ని చాలా డ్యామేజ్ చేస్తుంది. అందుకే మీరు షాపుల్లో కూడా చూస్తే డ్రై ఫ్రూట్స్ షెల్తో కూడా అమ్ముతారు. వాటి ధర కొద్దిగా తక్కువగా ఉంటుంది, షెల్ తీసినవి రేటు కొద్దిగా ఎక్కువగా పెడతారు. కానీ జీడిపప్పు మాత్రం ఎప్పుడైనా సరే షెల్ తీసే అమ్ముతారండి. ఈ పాయిజనస్ యాసిడ్స్ ఉండటం వల్ల చాలా కేర్ఫుల్గా ప్రాసెస్ చేసి షెల్ రిమూవ్ చేసే మార్కెట్లో సేల్కి పెడతారు. జరా ఇట్లా కొట్టు, ఇట్లా అది మధ్యలో కలిగేటట్టు. ఇట్లా ఇట్లా పెట్టు, పొడుగా పట్టుకో, పొడుగా పట్టుకోనే. ఒకళ్ళే పట్టుకుని ఒకళ్ళే కొట్టు. ఇప్పుడు వస్తుంది చూడు పాపం. మధ్యలో కిరుగుంటుంది కానీ సగం సగం విరుగుంటుంది. ఏం కాదు, మంచిగా ఉంటుంది. కాలనీ కూడా మంచిగా ఉంటాయి. మంచిగా కాల్చిన కమ్మగా ఉంటుంది, పడిపోతుంది. కానీ కింద వేస్తే తిననీకి ఎట్లుంటుంది.
పెట్టిందంటే ఏమన్నది బొగ్గలు అయ్యింది ఎక్కువాల్సినట్టు నువ్వు ఎక్కువ కాలద్దంటే వాళ్ళకు తెలుసు తెలియదా సరే ఈసారి మనకి ఫస్ట్ టైం కదా అది కొంచెమే కాలండి అట్లుండండి అయిపోయిందన్న సగం పప్పు ఉంటుంది లేదన్నా ఏం చూస్తావు ఎందుకు లేదే సగం సగం ఉంది ఇక నరసింహని పప్పు తీసేయండు ఇప్పుడు మల్లేశం ఏం చేస్తాడు చూద్దాం పప్పు లెక్క రావాలన్న మల్లేశం మెల్లమెల్ల కొట్టే వస్తుంది పగ్గ కొట్టద్దు వస్తుంది ఈయన పట్ట 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 తప్పిండు కొంచెం కొంచెం కొట్టాలి నరసింహ రఫ్ అండ్ టఫ్ మనిషి అన్నకి ఒక్కసారి అటాను అగో చూసినా చూసినావా దెబ్బ ఎక్కువ కొట్టిండు అటనే ఉన్నా ఎంత పని చేసినావా నరసింహ జీడి పప్పు అంటే పప్పు చేసినావా కొంచెం కొంచెం కొట్టండి బగ్గ కూడా దెబ్బేయద్దు ఇప్పటి పొడుగు పెట్టే వాళ్ళ కొట్టు కొడితే గట్ట కొడితే నాకేమో సారే అన్నాడు ఇంకా గనేట్ రావుతుందేమో ఇంకెంత గట్టి కొట్టాను నేను అనుకున్నా ఉడకకు అదే మా కాళ్ళకు ముందర రాయి లెక్కనే ఉండే అది ఆ బగ్గ గాలి రౌతులు నట్టే ఉండే ఇట్లా కబలు ఆ పొడి ఏమేస్తావు మాడిపోయింది మాడిపోయే పాలు తీసుకుపోతుంది జరా ఉడికినట్టుగా పలసగానే కాలాలి నడిచారా కాలాలి పొలలే కాలాలి ఇంత కాయకి ఇంత చెత్త వచ్చింది దీని గురించి సంవత్సరం వెయిట్ చేసినాం తిని చెప్పరా ఎట్లుంది నరసమా తిని నరసింహ టేస్ట్ మాత్రం మంచిగా ఉంది తిని చెప్పరే పల్లికాయ లెక్క ఉంది అదే సేమ్ పల్లికాయ మాడిపోయింది పల్లికాయ లెక్కనే ఉంది మరి ఇంత ముద్ర కాలదు ఇది ఒక డమ్మకి తీసుకుపోతా కొంచెం శైలు ఇది శైలు అండి షీర హాఫ్ తినరే అవి పల్లికాయ తాటికాయలు వేసి ఒక సంవత్సరం అవుతుందండి అంటే తేగల కోసం వేసామన్నమాట సో ఈ స్టేజ్లో తీయచ్చా లేదా అనేది ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి వెయిట్ చేయాలంటే ఇంకా ఎన్ని వీక్స్ కానీ మంత్స్ కానీ వెయిట్ చేయాలో కొద్దిగా ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పగలరు కోతులు తిని పడేసిన మామిడి టెంకలు చూడండి ఈ పళ్ళు ఎప్పుడైనా తిన్నారా పళ్ళు అంటే పళ్ళు కాదు ఇలా దీని ఇలా బఠానీలు లాగా వేసేసాలి నోట్లో భలే స్వీట్గా ఉంటాయండి ఫాల్సా పళ్ళు తెలుసో లేదో మీకు ఇదిగోండి ఇలా ఉన్నాయిగా జస్ట్ బఠానీ ఆహా స్వీట్ చింతపండు తిన్నట్టు ఉంటుంది ఇది
యమ్మీ, వెరీ బ్యూటిఫుల్. ఇది చూడండి, ఇది రెడీ అవుతుంది. కూర రెడీ. కత్తితోని కోసే వరకు కూడా ఆగలేకపోయానండి. అసలు ఎంత స్వీట్గా ఉందో. చెట్టు మీద పండింది కదండి, చాలా స్వీట్గా ఉంది. వావ్, జ్యూస్ చూసారు ఎలా వస్తుందో, అసలు యమ్మీగా ఉంది. హార్వెస్ట్ బాస్కెట్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. Happy birthday, Sailu. Have a great one. Wishing you a happy, prosperous, peaceful life ahead. Loads of love. Hello Sailu, wishing you a very happy birthday. Keep smiling and keep rocking. Happy birthday. Happy birthday. Hi Sailaja, happy birthday. Many more happy returns of the day. Happy birthday. Chala happy birthday. You know the way. లాస్ట్ మంత్ శైలజ బర్త్డే సెలబ్రేషన్ వీడియో అండి ఇది. అయితే వేరే ఇన్ఫర్మేటివ్ వీడియో పెడతాం వల్ల ఈ వీడియో అందులో యాడ్ చేయలేకపోయాను. ఇంతకీ ఏంటంటే అసలు శైలు గురించి సర్ప్రైజ్ బర్త్డే పార్టీ వేరేది ప్లాన్ చేశాను. అయితే ఒక లగ్జరీ క్యారవాన్ ఫుల్ బర్త్డే డెకరేషన్తో ఇంటి దగ్గరకు వచ్చి రెడ్ కార్పెట్ వేసి ఇలా బర్త్డే గర్ల్ని తీసుకెళ్తూ సెలబ్రేషన్ చేస్తూ మెదక్ వెళ్ళే ప్లాన్ అనమాట. 2:00కల్లా బండి రావాల్సి వస్తే 1 o'clock ఫోన్ చేసి బండి బ్రేక్ డౌన్ అయింది, రావటం కుదరదు అని చెప్పారనమాట. ఇంకా ఫుల్ డిసప్పాయింట్ అయిపోయి మళ్ళీ ఇదిగోండి ఇలా సడన్ ప్లాన్ చేసి సెలబ్రేట్ చేసామన్నమాట. ఓకే అండి, ఈ వీడియోకి అంతే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ రింగ్ ద బెల్ ఐకాన్. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ యువర్ గార్డెనింగ్.